ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారా? మరి నెక్స్ట్ సినిమాలు ఏమైనా తీస్తే ఆయన ఆపర్చునిటీ వస్తే చేస్తావా? వస్తుందా ఆపర్చునిటీ? వస్తేనే మేబీ రాకపోవచ్చు, రావచ్చు. మరి పార్క్ లో తిరుగు 2 రౌండ్లు వచ్చేస్తాయి. నైస్. ఇప్పుడు యాక్టింగ్ చేసిన తర్వాత బుచ్చిబాబు గారు ఏమన్నారు? బాగా చేసావన్నారా? 2 టేకులు తీసుకున్నావా లేకపోతే ఎట్లా ఏమన్నారు? అప్పుడు ఇంకా ఏమనలేదు, బిజీ కదా. అవును అవును. ఇప్పుడు షూటింగ్ తర్వాత మొన్న డాడీకి ఫోన్ చేశారు, ఎలా ఉందని అడిగారు, అదంతా అడిగారు. నువ్వు అడిగావా బాగా వచ్చిందా నా సీన్ అని? అడగలే? అడగలేదా? నైస్. సరే నీకు పాకెట్ మనీ ఎంత ఇస్తారు ఇంట్లో? పాకెట్ మనీ అని ఏం లేదు. ఏదైనా కావాలంటే అడుగుతావు, తీసుకొస్తారు అంతేనా? ఏది నువ్వు అడిగినా కూడా తీసుకురాంది ఏంటి? ఎన్నిసార్లు అడిగినా ఇది నాకు తీసుకురాలేదు అన్నది ఏదైనా ఉందా? అంటే నేను ఎప్పటి వరకు అడగలేదు అలాంటిది. ఒకటి ఉంది కానీ అది ఎప్పుడు అడగలేదు. అంటే నాకు నేనే ఓన్ గా సేవ్ చేసుకొని ఏమైనా ఉంటే అప్పుడు కొనుక్కుందామని. అవునా? వావ్. ఏంటది? నర్ఫ్ గన్. నర్ఫ్ గన్. నర్ఫ్ గన్నా? నర్ఫ్ గన్నా అంటే NURF? NERF అంటే అది నార్మల్ టాయ్ గన్ లాగా. అంటే ఏంటి దానికి? ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి? జస్ట్ ప్లేయింగ్. అంటే వీడియో గేమ్స్ కి వాడే గన్నా లేకపోతే నార్మల్ లైక్ రియల్ గా? సారీ రియల్ కదా, ఐ మీన్ ఆడుకునే రియల్ గన్, ఫిజికల్ గన్. దాంట్లో ఏంటి నార్మల్ ఇంతేనా? అంటే మా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇంటికి వచ్చి దాంతో ఆడుకుంటాం. ఏం నరుకు దాంట్లో నుంచి బుల్లెట్స్ లాంటివి వస్తుంటాయా? ఒక ఫోమ్ బుల్లెట్స్ ఉంటాయి. స్పాంజ్ బుల్లెట్స్. అది స్విగ్గీలో కూడా ఉందిగా. సరే నీకు కొనిపెట్టినా? నీకు అది వద్దా? నీ మనీతో కొనుక్కుంటావా? ఎంత ఉంది అది? లైక్ 3000. 3000 అది? సూపర్. ఎంత సేవ్ చేసావు రైట్ నౌ? 0 సేవ్ స్టార్ట్ చేస్తున్నా. మరి పెద్ద రెమ్యూనరేషన్ ఏమైంది? రాజాసాబ్ రెమ్యూనరేషన్ ఏమైంది? సేవింగ్స్. ఎవరి దగ్గర సేవ్ చేస్తున్నావు? 0 అన్నావు. మమ్మీ వాళ్ళ దగ్గర. అవి వేరేవి, పాకెట్ మనీ వేరు. పాకెట్ మనీ ఎవరు అన్నావుగా నీకు అసలు? అవును, అంటే ఏమైనా మమ్మీ డబ్బులు ఇచ్చినప్పుడు ఏమైనా తెమ్మంటే అప్పుడు దానికి వచ్చిన చేంజ్ తో ఇలా అడిగి తీసేసుకోవడమే. అవునా? చేంజ్ దొరికితే తీసుకోవడం అంటే అది పాకెట్ మనీ ఎలా అవుతుంది? ఎందుకు? అది కమిషన్ అవుతుంది. నువ్వు ఈ పని చేస్తే చిల్లర మిగిలితే నాకు ఇవ్వాలి, ఇంట్లో చిల్లర ఎక్కడ కనిపిస్తే తీసుకెళ్ళి మనం ఉండిలో వేసుకోవాలి. బాగుంది. సరే సేవ్ స్టార్ట్ చేయి. ఎప్పటికి సేవ్ చేస్తావు? ఎప్పుడు? మొన్న డిసిషన్ తీసుకున్నా. ఓకే, కాబట్టి ఇప్పుడు సేవ్ స్టార్ట్ చేయాలి. త్వరగా సేవింగ్ స్టార్ట్ చేయి. మరి నువ్వు సేవ్ చేసే లోపల దాంట్లో నెక్స్ట్ వర్షన్ వచ్చేస్తుందేమో. అదే అంటే అదే నెక్స్ట్ వర్షన్ వచ్చిన అదే ఫేవరెట్. అదేనా? నైస్. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ డాన్సర్? మైకేల్ జాక్సన్. వావ్. చూసావా మొన్న బయోపిక్ వచ్చింది? చూడలేదు ఇంకా. ఎందుకని? చూడాలి టైం. ఓకే, బట్ యూ లవ్ ఇట్. యా, చాలా బాగుంది. యూ వాంట్ టు డాన్స్ లైక్ హిమ్? యా. అందుకని నేర్చుకుంటున్నావా? ఎన్నేళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు డాన్స్? లైక్ 2-3 years. అంటే అప్పటికే నాకు మైకేల్ జాక్సన్ తెలియదు. ఇప్పుడు మొన్న అంటే తెలుసు, కాకపోతే ఫ్యాన్ కాదు. ఇప్పుడు అయ్యా. ఈజ్ అ సింగర్ అండ్ డాన్సర్ కదా? యా. బట్ సింగింగ్ యూ వాంట్ టు బికమ్ లైక్ హిమ్? బోత్ సింగర్ అండ్ డాన్సర్? నాట్ లైక్ దట్. జస్ట్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్. మరి డాన్స్, యూ వాంట్ టు బికమ్ ఎ డాన్సర్? వాట్ యూ వాంట్ టు బికమ్? అండ్ ఇంజనీర్. ఓకే, ఇంజనీర్ అంటే ఇప్పుడు చదువుకొని ప్రాపర్ గా ఇంజనీరింగ్ చేసి ఇంజనీర్ అవ్వాలని ఉందా? బట్ ఇంజనీరింగ్ అదంతా చాలా మంది బయట ఉన్నారు, చాలా మందికి ఇంకా జాబ్లే రావట్లేదు కదా. మరి ఆ ఫీల్డ్ ఎందుకు? ఏమో నాకు నచ్చుద్ది. ఏ ఇంజనీర్ అవ్వాలని? ఆర్కిటెక్చర్. వావ్ వావ్ వావ్, నైస్. సో నీకు అన్న ఉన్నాడు కదా? యా. అన్నను కొడతావు బాగా? నన్ను ఏడిపిస్తే కొడతా. అన్న పేరు ఏంటి? రిషి. అన్న ఎక్కువ కొడతాడు, నువ్వు ఎక్కువ కొడతావు? నేనే. మరి అన్న ఏమండా? వాడు కూడా అంటాడు కానీ ఎక్కువ నేనే కొట్టేస్తా. కానీ అవునా? నీ పేరు శశి, మీ అన్న పేరు రిషి. నీకు శశి అని ఎందుకు పెట్టారు? అమ్మాయి పేరు లాగా ఉంది కదా. అమ్మాయి పేరు అయితే ఏంటి, అబ్బాయి పెట్టుకోవచ్చు, అది రూల్ ఏమి లేదు. అంతే కదా, పుష్ప పెట్టుకున్నాడుగా. సరే, నీ అమ్మాయి పేరు లాగా ఉందని ఎందుకు అన్నాను అంటే
ఈ పేరు నీకు ఎవరు పెట్టారు? ఫస్ట్ మా డాడీ సెలెక్ట్ చేశారు, పెట్టింది మా అన్న. లైక్ గుడిలో అదంతా చేసి సెలెక్ట్ చేసింది మా డాడీ. అవునా? అన్నది కాదా? అన్న కదా పెట్టింది? అన్న లైక్ గుడిలో అది చేపిస్తారు కదా, నామకరణం. అది అదే అన్న చేయించాడా? ఓకే. ఏంటి సినిమాల గురించి చెప్పు. ఇంకా సినిమాలు చేయాలనే యూ వాంట్ టు బి అన్ యాక్టర్, ఫుల్ టైమ్ యాక్టర్? అది ఎలాగా? చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఫుల్ టైమ్ యాక్టర్లు అయిపోతున్నారు. అంటే క్యారవాన్లోనే చదువుకుంటున్నారు, చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు యాక్టింగ్ ప్రొఫెషన్కి. నీకు అలా ఉండాలని ఉందా? లేకపోతే నీకు ఎలా అలా అని కాదు, ఏమైనా కొన్ని సార్లు అంతే. ఆ తర్వాత కొంచెం పెద్దగా ఓన్లీ స్టడీస్. నీకు స్టడీసే బాగా ఇష్టమా? అలా అని కూడా కాదు, తెలియదు. ఇంకా కొన్ని రోజులు అది నచ్చుతుంది, కొన్ని రోజులు ఇది నచ్చుతుంది. ఏది కంటిన్యూస్ గా నచ్చట్లేదు అంటావా? యా. నీకు సినిమా వాతావరణం నచ్చుద్దా? షూటింగ్ వాతావరణం నచ్చదా? ఏ ఒక్కొక్కసారి ఏమో ఫుల్ వేడిగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో ఫుల్ చలిగా ఉంటుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు పెద్దలో నైట్ షూట్ ఉంది, మార్నింగ్ షూట్ ఉంది. మార్నింగ్ షూట్ ఏమో ఫుల్ ఎండ, నైట్ షూట్ ఏమో ఫుల్ లైక్ కోల్డ్. అలా ఉండేది. ఎప్పుడు జనవరిలో ఆ టైంలో షూట్ చేసారా? లైక్ 2 years అలా అయింది. 2 years అయిందా? ఓకే ఓకే. సో అందుకనా అట్లా అట్లా ఉందా? స్కూల్లో అయితే చక్కగా మన రూమ్ లో మీకు ఏసీ ఉంటుందా? ఏసీ కింద ఫ్యాన్ కింద? ఫ్యాన్ కింద చక్కగా చదువుకోవచ్చు కదా. నైస్. మరి డబ్బులు బాగా వస్తాయి కదా సినిమాలో? యా. అవే సేవింగ్స్. అవే సేవింగ్సా? నైస్. ఇంకేంటి నెక్స్ట్? డాన్సింగ్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, యాక్టింగ్ అయిపోయింది, ఈ అండ్ స్టడీస్, ఈ 4 ఒకటేసారి చేస్తున్నావు కదా. ఎలా ఉంది? బాగుందా? లేకపోతే కొంచెం హెక్టిక్ గా అనిపిస్తుందా అన్ని పనులు చేస్తున్నందుకు? అసలు ఏం తెలియట్లేదా? అసలు ఏం తెలియదు. ఒక్కొక్కసారి ఏమో ఇది, ఒక్కొక్కసారి ఏమో అది. కొంచెంసేపు ఆడుకుందామంటే డబ్బింగ్ కి పిలుస్తారు, డాన్స్ కి వెళ్దామంటే వేరే దానికి పిలుస్తారు. అలా అలా ఏదో ఒకటి పిలుస్తూనే ఉంటుంది. అలా ఉంది. బట్ అంటే నీకు వస్తున్న ఆపర్చునిటీస్ చాలా మందికి రావు, చాలా మంది కోరుకుంటారు కూడా. అంటే ఇప్పుడు డాన్స్ చేయాలి అన్నప్పుడు నిన్ను ఏదైనా వర్క్ పిలిచారనుకో, డబ్బింగ్ అనే దానికి, అప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తావా లేకపోతే డల్గా ఉంటావా? డల్లే, కొంచెం కొంచెం డల్లా. ఎంజాయ్ చేయి, అన్నీ బాగుంటాయి. ఎందుకంటే మీ స్కూల్లో నువ్వు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యాక మీ స్కూల్లో మీ క్లాస్మేట్స్ని అడుగు, నేను ఇన్ని చేస్తున్నాను, మీకు వస్తే మీరు చేస్తారా ఇలాంటివన్నీ అని అడుగు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు మేము కూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసం చూస్తున్నాం కానీ మాకు రాలేదు, నీకు వచ్చింది, నువ్వు లక్కీ అంటారు. నైస్. June 4th రిలీజ్ అవుతుందిగా పెద్ది. చూస్తావా థియేటర్కి వెళ్ళి? ఖచ్చితంగా. మమ్మల్ని తీసుకెళ్తావా? మాకు దొరకవేమో టికెట్లు. ఏమో తెలియదు. మరి రికమెండ్ చేయి మీ నాన్నకి. మీ నాన్న డార్లింగ్ స్వామి ఇండస్ట్రీలో ఎన్నేళ్ళు ఉన్నారు, టికెట్ తెప్పించమని చెప్పు. చెప్పిస్తా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేశా, యూ హ్యావ్ టు పే మీ బ్యాక్. సో టికెట్లు తీసుకురావాలి. మేము డబ్బులు ఇస్తాంలే, బట్ టికెట్లు తీసుకురావాలి. ఓకేనా? డన్. సినిమా చూసాక మళ్ళీ మనం ఒకసారి మాట్లాడదాం. నీ క్యారెక్టర్ చూసి నేను మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఈలోపు సీరియల్స్ కూడా డబ్బింగ్ చెప్తున్నావు కదా, ఎన్ని రోజులు చెప్తావు? అంటే అది ఇంతకు ముందు చెప్పేవాడిని, ఇప్పుడు మళ్ళీ ఒకటి చెప్పారు, అది ఒక 6 months దాకా చెప్పాను అప్పుడు కంటిన్యూస్ గా. ఓ సూపర్. అయితే డబ్బింగ్ లో నీకు మొత్తం నాలెడ్జ్ వచ్చి ఉంటుంది కదా. ఫాస్ట్ గా చెప్పేస్తావా? 1 episode ఎంతసేపట్లో చెప్పగలవు? అంటే సీన్స్ ని బట్టి ఉంటుంది. ఒక 10 scenes ఉన్నాయనుకో, హౌ మచ్ టైం యూ టేక్? లైక్ 15 minutes లేదా ½ hour. సరే, June 4th రిలీజ్ అవుతుంది కదా, చాలా మంది చూస్తారు. నేను రామ్ చరణ్ గారి మూవీ అంటేనే చాలా మంది చూస్తారు కదా, చాలా మంచి కలెక్షన్స్ వస్తాయి. అంతమంది నేను చూడబోతున్నారు కాబట్టి వాట్ యు వాంట్ టు సే? ఫస్ట్ బుచ్చిబాబు అంకుల్ కి చెప్దాం అనుకుంటున్నా. ప్లీజ్. ఆల్ ది బెస్ట్ అంకుల్. మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మన సినిమా నువ్వు కూడా యాక్ట్ చేసావుగా. కానీ డైరెక్టర్ ఆయనే కదా మెయిన్. ఓకే సరే. మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఓకే, డైరెక్టర్ ఆయనే కాబట్టి డబ్బులు వచ్చిన ఆయనే తీసుకుంటారు కాబట్టి నీకేమి ఇవ్వరు కాబట్టి ఆయన సినిమానే అది. అండ్ రామ్ చరణ్ గారికి ఏం చెప్తావు? ఆయనకు కూడా సేమ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా. సో మీ నాన్న ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 20-25 years నుంచి ఉన్నారు కదా. మీ డాడీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వాళ్ళతో స్టోరీస్ డిస్కస్ చేస్తుంటారు కదా, నువ్వు డిస్కస్ చేస్తావా? ఇలాంటి స్టోరీ చెప్పు నాన్న, ఇలాంటి స్టోరీ తీయండి నాన్న అని చెప్తావు నువ్వు? కొన్నిసార్లు అంటే ఒక స్టోరీ రాసాక ఒకసారి కొన్నిసార్లు మాకు చెప్తారు, ఇది ఎలా ఉంది, ఏమైనా కరెక్షన్స్ ఉందా అని అడుగుతారు. అప్పుడు మేము చెప్తాం ఇది బాగుందా లేదా, ఏమైనా కరెక్షన్స్ ఉంటే అది నేను ఇంకా మా అన్న చెప్తాం. వావ్. నీకు ఎలాంటి సినిమాలు అంటే బాగా ఇష్టం? యాక్షనా, థ్రిల్లర్సా, కామెడీయా, ఎలాంటి మూవీ ఇష్టం? యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, ఇంకా ఇంట్రెస్టింగ్, ఎంటర్టైనింగ్ గా ఉండే ఏదైనా ఇష్టం. అనుదీప్ అంకుల్ తెలుసా నీకు?
ఎస్ ఏ అనుదీప్ అంకుల్? డైరెక్టర్ అంకుల్. ఎట్లా తెలుసు? అంటే ఇంత ముందు డాడీ ఇంకా అనుదీప్ అంకుల్ ఒక దానిపైన వర్క్ చేశారు. ఓకే. అప్పుడు మా ఇంటికి వచ్చేవారు డైలీ డిస్కస్ చేయడానికి. అప్పటి నుంచి తెలుసు. అవునా? మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం ఆఫర్ చేసేవాడివి? నేనా? అనుదీప్ డైరెక్ట్ ఇంటికి వస్తారు కదా, మరి ఏదో ఒకటి ఆఫర్ చేయాలి కదా, ఫుడ్ జ్యూస్. మమ్మీ ఇస్తారు అవన్నీ. నువ్వేమి ఇవ్వవా? నీతో మాట్లాడారా? యా. నీకు ఇష్టమా ఆయన? ఆయన సినిమాలు భలే కామెడీ ఉంటుంది కదా, ఇష్టమా? ఎస్. ఆయన కామెడీ ఇష్టమా ఆయన ఇష్టమా? రాసింది ఆయనే కదా. అందుకని ఇప్పుడు ఆయన ఇష్టమా కామెడీ ఇష్టమా చెప్పు. రెండు ఇష్టం లేదా? రెండు ఇష్టం. నైస్. ఆయన మూవీలో ఛాన్స్ వస్తే చేస్తావా? నీ కామెడీ యాక్ట్ చేయడం ఇష్టమా, నార్మల్ సెంటిమెంటల్ సీన్స్ ఇష్టమా? కామెడీ. ఓకే, సూపర్, గ్రేట్ గోయింగ్, ఎంజాయ్ చేయి నువ్వు చేస్తున్నవన్నీ. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.